సరే, మంచిదండి. మనం గత ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడడం గుర్తుందా? ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నాం? శోధన ఏంటి చెప్పండి? ఏంటి శోధన? కేవలము ఎంపిక మాత్రమే. దేవునిలోనికి మనకు వెళ్ళడానికి ఏంటి చెప్పండి? శోధన అనేది కేవలము ఎంపిక మాత్రమే. దాన్నే కొనసాగింపుగా మరి మనం మాట్లాడుకుందాం. ఒకసారి చూద్దాం. యాకోబు పత్రిక ఒకసారి గుర్తు చేసుకుందాం. మరలా పోయిన ఆదివారం ఏ విషయాన్ని గురించి మాట్లాడుకున్నామో ఒకసారి మరలా గుర్తు తెచ్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో మాట్లాడుతూ చెప్తున్నాడు అక్కడ యాకోబు గారు, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవకిరీటాన్ని పొందుతాడు. ఏం చేస్తాడంట? ఏం చేస్తాడు చెప్పండి? శోధనకు కంపల్సరీగా నిలుస్తాడు. ఎప్పుడైతే ప్రభువులో మనం ఎదుగుతుంటాం ఏం చేస్తాం చెప్పండి? కంపల్సరీగా ప్రతి శోధన అనేది కూడా మనం ఏం చేయాలి? దానికి నిలవాలి. దాంట్లో ఎన్ని విషయాలు మనం నేర్చుకున్నాం? ఎన్ని విషయాలు నేర్చుకున్నాం? 20 అయిపోయింది కదా. రైట్. 21 ఏంటి చెప్పండి? వ్యాధులు. ఓకేనా? వ్యాధులు కూడా ఏం చేస్తాయి చెప్పండి? వ్యాధులు కూడా ఏం చేస్తాయి? మనల్ని ఏం చేస్తాయి వ్యాధులు కూడా? వ్యాధుల ద్వారా కూడా దుష్టుడు ఏం చేస్తాడు చెప్పండి? మనల్ని శోధనలోనికి నెట్టేస్తాడు. ఓకేనా? వ్యాధులను బట్టి కూడా ఏం చేస్తాడు? మన దుష్టుడు మనల్ని శోధనలోకి నెట్టేస్తాడు. కాబట్టి ఏం చేయాలి చెప్పండి? అలాంటి వ్యాధులు వచ్చినప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? దుష్టుడు శోధిస్తున్నాడని మనం తెలుసుకుని ఏం చేయాలి చెప్పండి? వ్యాధిని బట్టి కూడా ఏం చేయాలి? మనము దేవుని మహిమపరచడానికి ఎప్పుడు కూడా మనము సిద్ధంగా ఉండాలి. మనకు తెలుసు యోబు గారి జీవితంలో ఏమైంది చెప్పండి? ఏమైంది? అరికాలు మొదలుకొని ఏంటంట నడినెత్తి వరకు అతనికి వ్యాధి వచ్చింది యోబు గారికి. అట్లాంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు ఏం చేస్తారు చెప్పండి? దేవుణ్ణి నిందించడానికి ఇష్టపడ్డా? ఏం చేస్తారు? అట్లాంటి పరిస్థితుల్లో కూడా యోబు గారు ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరచడానికి ఇష్టపడ్డాడు. అవునా కదా? ఈ వ్యాధులు అనేవి 2 రకాలుగా వస్తాయి. మరి ఒకటేమో దేవుని ద్వారా వస్తాయి, అలాగే ఇంకేంటి చెప్పండి? దుష్టుని ద్వారా కూడా వస్తాయి. మనల్ని దుష్టుని యొక్క ఆయుధంలోనికి వాడుకునేలా, అంటే దేవుణ్ణి దూషించుకునేలా ఒక విధంగా వాడబడతాయి. అలాగే దేవుని మహిమపరచడానికి కూడా ఒక విధంగా వాడబడుతుంది. హిజ్కియా సందర్భం తెలుసు మనకి. హిజ్కియాకి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? మరణకరమైన రోగం వస్తుంది. అవునా కదా? మరణకరమైన రోగం ఎందుకు చెప్పండి? ఎందుకు వచ్చింది? దేవుని యొక్క మహిమను తెలియజేయడానికి. అతనికి ఆయుష్ అనేది ఇంకా పెరిగింది అతడు చేసిన మంచి కార్యాలను బట్టి, అతడు చేసిన సత్క్రియలను బట్టి. ఓకేనా? అట్లాంటి విషయాలు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. 22 ఏంటంటే ఎడబాటు అనేది. ఎడబాటు కూడా వస్తుంది. ఓకేనా? దుష్టుడు మనం శోధించడం ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తాడు? ఎడబాటు చేస్తుంటాడు. ఎడబాటు అంటే మనం సరిగ్గా అందరితో కలవలేకపోవడం, విడిగా ఉండడం. అవునా కదా? అందరితో కూడా కలిసి లేకుండా ఏం చేస్తాడు చెప్పండి? దుష్టుని యొక్క తంత్రం ఏంటంటే ఎవరితో కూడా ఏం చేయడు? కలిసి ఉండేలా, మంచిగా ఉండేలా ఎప్పుడు కూడా ఆయన యొక్క తాత్పర్యం ఉండదు. ఎప్పుడు కూడా ఏం చేస్తాడు? అందరి నుంచి ఎడబాపాలి. ఎవరి దగ్గర కూడా వీడు దగ్గరగా ఉండొద్దు, సన్నిహితంగా ఉండొద్దు. అందుకే ఏం చేస్తాడు? చాలా దూరం మనల్ని ఎడబాపుతూ ఉంటాడు చాలా సందర్భాలు. అది దుష్టుని యొక్క శోధన. ఎవరి మీద అంటే వాళ్ళ నుంచి మనం దూరం వెళ్ళిపోవాలి అని అనిపిస్తుంది. అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని మనం ఓర్చుకోలేక ఎడబాయాలనిపిస్తుంది. అంటే ఏంటది? ఏంటి చెప్పండి? దుష్టుని యొక్క ప్రేరణ. మీకు తెలుసో లేదో, ఈ ఎడబాటు అనేది ఏంటంటే చెడు విషయాల గురించి ఎప్పుడు కూడా ఎడబాయారు. చెడు చెప్పేటోళ్ళ గురించి ఎప్పుడైనా ఎడబాయడానికి ఇష్టపడతారా? ఎవరన్నా మీకు చెడు విషయాలు బాగా మంచిగా చెప్తున్నారు అనుకో, చెడు విషయాలే మీకు మంచిగా నేర్పిస్తున్నారు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని వాళ్ళు చెప్పేదాన్ని తినడానికి ఇష్టపడతారు. అవునా కదా? అదే మంచి విషయాలు చెప్తే ఏం చేస్తారు చెప్పండి? మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఏదైనా మంచి విషయం మీకు చెప్పారనుకోండి, ఆ మంచి అనేది మీరు సహించి వాళ్ళతో ఎడబాయకుంటారా, ఎడబాస్తారా? ఎవరైనా మీకు మంచి చెప్పారనుకోండి ఏం చేస్తారండి? వాళ్ళ నుంచి ఎడబాస్తారా, లేకుంటే దగ్గర కూడా ఇంకా వినడానికి ఇష్టపడుతుంటారు? మంచి మాటలు చెప్పేటప్పుడు నీలో తప్పు ఉంది, ఇది నువ్వు సరి చేసుకో అని చెప్తున్నప్పుడు, ఎవరైనా మంచి అనేది నీకు చెప్తుంటే వాళ్ళ నుంచి ఎడబాయడానికి ఇష్టపడతామా, లేకుంటే ఇంకా కలుసుకొని ఇంకా ఎక్కువ వినడానికి ఇష్టపడతామా? ఒకవేళ మంచి అనేది వినడానికి ఇష్టం లేకుండా ఎడబాయడానికి ఇష్టపడుతున్నాడు ఏంటి చెప్పండి? అల్లరి చేయడానికి, లేదని తిట్టడానికి, లేదా కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఏమన్నట్టు చెప్పండి అర్థం? శాతాన్ని నేను చేస్తున్నట్టు కొద్దిగా
శోధిస్తున్నట్టే, జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ సాతాను చేతిలో మనం ఆయుధంగా ఉన్నట్టే. 23 ఏంటంటే విభేదాలు. విభేదాలు అంటే ఏంటి? విభేదాలు అంటే ఒకరికొకరికి భేదాభిప్రాయాలు ఉంటాయి అవతల. అంటే నాకు వాళ్ళకు ఏంటి చెప్పండి, కలవకపోవచ్చు, ఒకరి అభిప్రాయాలు ఒకరికి కుదరకపోవచ్చు. అలా విభేదాలు అనేవి ఏం చేస్తాయి, మనస్పర్ధలు అనేవి వస్తుంటాయి. అట్లాంటి మనస్పర్ధలు రావడానికి కారణం ఏంటి చెప్పండి, దుష్టుని యొక్క శోధన. ఎందుకంటే చాలా సందర్భాలు ఏం చేస్తామంటే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే జరగాలి. దీనికి కారణం ఏమవుతుందంటే వాళ్ళ మధ్యలో ఏమవుతుందంటే విభేదాలు తలెత్తాయి. అవునా కదా? వాళ్ళు చెప్పేది ఎప్పుడు కూడా తప్పు, నేను చెప్పేదే రైటు అని ఏమవుతుంది చెప్పండి, కొన్ని విభేదాలు అనేవి చెలరేగుతుంటాయి. అట్లాంటి సందర్భంలో ఏమో జాగ్రత్త మనము చూసుకోవాలి. ఇంకేంటంటే అభిప్రాయాలు ఉంటాయి మనకు, కొన్ని అభిప్రాయాలని బట్టి కూడా ఏం చేస్తాం, మనం నచ్చిందే మనం చేయాలనుకుంటాం. అంటే ఏది కరెక్ట్ అయిందో దాన్ని చూడలేం, కానీ ఏం చేస్తాం చెప్పండి, మనకున్న అభిరుచులు అభిప్రాయాలను ఏం చేస్తాం, మనం అది కరెక్టే అని ముందుకెళ్తుంటాం. 25 ఏంటంటే కొండెములు కూడా ఏం చేస్తాయి చెప్పండి, దుష్టునికి మనల్ని ఆయుధాలుగా ఉండడానికి అవి ఊపు తెస్తూ ఉంటాయి అన్నమాట. ఒక ఊతనిస్తూ ఉంటాయి కొండాలు. అంటే అక్కడ మాట ఇక్కడ చెప్పడం, ఇక్కడ మాట అక్కడ చెప్పడం. అవునా కదా? అంటే అక్కడ ఇక్కడ అన్నీ చెప్పేసి చెరిపే మాటలు అన్నీ కూడా చెప్పే విధంగా. ఒకవేళ అలాంటి వారిగా ఉంటే కూడా ఏంటి చెప్పండి, మనం ఎవరి చేతిలో ఉన్నట్టు చెప్పండి, దుష్టుని చేతిలో ఉన్నాడు. అంటే ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను సరిగ్గా అవతల వ్యక్తికి అలానే మనం ఎప్పుడైతే స్టేట్మెంట్ ఇవ్వలేమో, ఆ వ్యక్తి చెప్పిన మాట అలాగే మనం ఎప్పుడైతే దాని అవతల వ్యక్తికి ప్రజెంట్ చేయలేము, ఏం చేస్తాం చెప్పండి, కంపల్సరీగా నువ్వు ఏం చేస్తావు, కొండాలు చెప్తావు. చెప్పిన మాటకు ఏం చేస్తావు చెప్పండి, ఇంకో కొద్దిగా దాన్ని కలిపి చెప్పేదాన్ని ఏమంటారు, కొండాలు. లేకుంటే అవతల వాళ్ళకి యువతల వాళ్ళకి తగాద పెట్టేదాన్ని కూడా ఏమంటారు, కొండాలు. అట్లాంటివి కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. 26 ఏంటంటే దుష్టుడు మనల్ని వాడుకునేది ఏంటంటే మరుపు. ఓకేనా? మతి మరుపు కూడా ఏం చేస్తాడు దుష్టుడు, మనల్ని ఏం చేస్తాడు, వాడుకుంటుంటాడు. అవునా కదా? చాలా సందర్భాలు ఏం చేస్తుంది చెప్పండి, మతి మరుపు అంటే తెలుసు కదా, ఇక్కడ పెట్టిన వస్తువులను మర్చిపోవడం. అవునా కదా? మర్చిపోయి ఇల్లంతా వెతికేస్తుంటాం. అవునా కదా? మతి మరుపు, పెట్టిన స్థలంలో గుర్తుండకపోవడం. దీన్ని ఏం చేస్తాడు చెప్పండి, దుష్టుడు మనలో బాగా వాడుకుంటాడు. అవునా కదా? అన్నీ కూడా మరిపించే స్థాయికి అన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. అలాంటి మర్చిపోయే స్థాయి కూడా ఏం చేస్తాడు దుష్టుడు, ఏం చేస్తాడు, మనలోని కల్పిస్తుంటాడు. ఇలా మర్చిపోకుండా అంటే ఏం చేయాలి, మరి ఏం చేయాలి చెప్పండి, మతిమరుపు అనేది మనలో లాకుండా అంటే ఏం చేయాలి? చాలా సందర్భాలు ఏంటి చెప్పండి, మనకు చాలా విషయాలు అనేవి తెలుస్తుంటాయి, కానీ ఏం చేస్తా చెప్పండి, ఏం చేస్తాం, చాలా విషయాలు అనేది మనము మర్చిపోతుంటాం. మెదడు ఏం చేస్తుందంటే ఒక రోజుకు మనకి ఎన్ని ఆలోచనలు ఉంటాయి, ఎన్ని ఆలోచనలు వస్తాయి, 70,000 ఆలోచనలు వస్తాయంట. ఒక రోజులో మనకు వచ్చే ఆలోచనలు 70,000 ఆలోచనలు. ఇలా 70,000 ఆలోచనలు వస్తే మరి మంచి కొరకు ఎన్ని ఆలోచనలు వస్తాయి, మనకు దేవుని కొరకు ఎన్ని ఆలోచనలు వస్తాయి, మన యొక్క భవిష్యత్తు కొరకు ఎన్ని ఆలోచనలు వస్తాయి. అవునా కదా? దీంట్లో చెత్త ఎంతవరకు ఉంటుంది చెప్పండి, ఈ 70,000 ఆలోచనలో. అంటే చెత్త అంతే ఎక్కువగా ఎక్కడ ఉంటుంది చెప్పండి, చెత్త ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంటే మనకు 70,000 ఆలోచనలు వస్తే అందులో పనికిరానివి ఎక్కువగా ఉంటాయి, పనికొచ్చేవి చాలా తక్కువ ఉంటాయి, పనికిరానివి ఎక్కువ ఉంటాయి. అలా పనికిరానివి ఎప్పుడైతే ఎక్కువగా మనలో మనం మైండ్లో స్టోరేజ్ చేసుకుంటే ఏమవుతాయి చెప్పండి, పనికొచ్చేవన్నీ కూడా ఏమైపోతాయి, ఎరేజ్ అయిపోతాయి, గుర్తుండవు. అవునా కదా? ఏవైతే పనికొచ్చేవో అన్నిటిని కూడా మనం ఏం చేస్తాము, మర్చిపోతాం. పనికిరానివన్నీ కూడా మన మైండ్లో ఏం చేస్తాయి, గుర్తుంటాయి. అవునా కదా? ఇలాంటి మరుపులో మరి చూడండి, మీకు వాక్యం ఎప్పుడని చెప్పామనుకోండి, వాక్యం ఏం చేస్తారు చెప్పండి, వాక్యం ఎంతవరకు గుర్తుంటుంది మీకు, వాక్యం ఎంతవరకు గుర్తుంటుంది? మతిమరుపు అనేదాన్ని కొద్దిగా ఉదాహరణ ఇచ్చుకుంటూ చూద్దాము. మతిమరుపు అంటే ఏంటంటే మీకు వాక్యం ఎంతవరకు గుర్తుంటుంది చెప్పండి. పోయిన ఆదివారం విన్న వాక్యం అంతా గుర్తుందా? పోయిన ఆదివారం ఇదే విన్నాం కానీ గుర్తు, అంతకుముందు ఆదివారం గుర్తుండదు. ఓకేనా? ఇట్లాంటివి అంటే గుర్తుండవు. సరే, మతి మార్పులు ఇంకో రకం ఏంటంటే మనం మర్చిపోకుండా ఉండగలిగే ఏంటంటే ఎవరితోనో గొడవ అయింది అనుకోండి. అవునా కదా? ఆ గొడవ అవతలోడు ఏం మాట అన్నాడో గుర్తుంటుందా, గుర్తుండదా? గుర్తుంటుందా, ఉండదా అండి? ఉంటుందా? ఏ మాట అన్నాడో గుర్తుంటుందా? ఉంటుందా?
అతడు ఎలా ఎక్స్ప్రెస్ చేశాడో గుర్తుంటుందా? చేతులు ఎలా అన్నాడు, కళ్ళు ఎలా అన్నాడు, నోరు ఎలా తిప్పాడు, అది గుర్తుంటుందా? ఉంటుందా? ఉండదండి. అతడు యాస్టీస్కి ఎలా చేస్తాడో అలా దింపేస్తాను. దీనికి గల కారణం ఏంటి? ఎందుకు చేస్తాను చెప్పండి? అలా మనలో ఉన్న అత్యుత్సాహం. అంటే ఏదైతే మనము చాలా ఎక్కువగా మనం కావాలనుకుంటాం, అది చూడాలనుకుంటాం, అది ఏం చేస్తుంది చెప్పండి? ఏం చేస్తుంది? అది మైండ్లో కంపల్సరీగా మీకు గుర్తుండిపోతుంది. అందుకే చిన్నపిల్లలకి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఏబిసిడీలు రాపిస్తారు. పెద్దగా అయిన తర్వాత కూడా ఏం చేయరు చెప్పండి? ఏం చేయరు, వాటిని మర్చిపోరు. అలాగే దేవుని వాక్యం కూడా ఏంటంటే చిన్ననాటి నుండి వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అభ్యాసం చేయాలి. అందుకే మాట్లాడుతూ ద్వితీయోపదేశ కాండంలో అంటాడు ఏంటంటే కూర్చున్నప్పుడు అంట, లేచినప్పుడు అంట, నడుచున్నప్పుడు అంట, త్రోవలో వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు అన్నీ కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి చెప్పండి? వాటిని గురించి బోధించాలి. అవునా కదా? దేవుడు చెప్తుంది ఏంటంటే వాక్యం గురించి ఏదో అర్ధ గంట లేకుంటే గంట వినేసి వెళ్ళిపోమని చెప్పట్లేదు. మతిమరుపు ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? అక్కడ ద్వితీయోపదేశ కాండంలో సెలవిస్తుంది ఏంటంటే కూర్చున్నప్పుడు, త్రోవలో వెళ్ళినప్పుడు, పడుకున్నప్పుడు, అన్ని సందర్భాల్లో కూడా ఏం చేయాలంట? ఏం చేయాలి? వాక్యం గురించి సంభాషణ అనేది, దేవుని గురించి మాటలు అనేవి జరుగుతూ ఉండాలి. అట్లాంటప్పుడు ఏంటంటే మనకు వాక్యం గురించి మతిమరుపు అనేది ఎలా ఉండాలో మనకు మర్చిపోం. కానీ మనిషి ఏం చేస్తున్నాడు చెప్పండి? ఒక గంట 2 గంటలో కరెక్ట్గా వాక్యం విన్నాడు అనుకోండి, అదే దానివల్ల ఏమైపోతున్నాడు చెప్పండి? దాన్నే విసుక్కుంటుంటున్నారు. అవునా కదా? ఆ విన్న గంట వాక్యం కూడా ఏంటంటే నిజంగా మనసు పెట్టి వినరు. అవునా కదా? మనసు పెట్టి వినడానికి ఏమవుతుంది చెప్పండి? అది ఎప్పటికి కూడా ఏం చేయదు, మా బ్రెయిన్లో నుంచి వెళ్ళిపోదు. ఎప్పుడైతే దాని మీద మనం శ్రద్ధ పెడతామో ఆ శ్రద్ధ అనేది ఏం చేస్తుందంటే మన బ్రెయిన్లో నుంచి ఎప్పుడు కూడా వెళ్ళిపోదు. మన కాన్సన్ట్రేషన్ బట్టి ఏముంటుంది, అది ఆ మైండ్లో వాక్యం అనేది కూర్చుండమా లేకుంటే వెళ్ళిపోవడమా జరుగుతుంది. కాబట్టి అందుకే ద్వితీయోపదేశ కాండంలో సెలవిస్తూ దేవుడు ఏంటంటే చెప్తున్నాడు, మీరు కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు ఏం చేయాలి? వాటిని గురించి వాళ్ళకి బోధించాలి. మీరు కూడా ఏం చేయాలి? నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఇవి నేర్చుకుంటూ ఉంటారు ఏమవుతుంది చెప్పండి? అవి మర్చిపోవడానికి అవకాశం ఉండదు. మరి ఇవన్నీ కూడా ఎందుకు నేర్పిస్తున్నట్టే నేర్పించడానికి గల కారణం ఏంటంటే ఏదో దేవుని గురించి పట్టేసి ఉండడానికి కాదు, అడగగానే చెప్పడానికి కాదు. దేనికి? మరి వాళ్ళు ఎలా నడుచుకోవాలో పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చేయరంట? ఏం చేయరు, తొలగిపోరు. అవునా కదా? మనం చాలా వరకు ఏం చేస్తాం చెప్పండి? నిజంగా అన్నీ కరెక్టే చేస్తున్నామా? కరెక్టే చేస్తున్నాం లేదండి? వాక్య ప్రకారంగానే జీవిస్తున్నామా లేదా? జీవిస్తలేం కదా? దానికి గల కారణం ఏంటి చెప్పండి? మర్చిపోతాం, అంతేనా కదా? మర్చిపోవడం అంటే గుర్తుంటుంది, ఇలా చేయాలని గుర్తుంటుంది, కానీ ఏం చేస్తాం చెప్పండి? పర్లేదులే అని వదిలేస్తాం. 27 ఏంటంటే వెకిలి చేష్టలు. అపవాది యొక్క క్రియల్లో ఇంకేంటంటే వెకిలి చేష్టలు. వెకిలి చేష్టలు అంటే తెలుసా లేదా? వెకిలి చేష్టలు అంటే ఏంటి మీకు తెలిసింది చెప్పండి, నేను కొద్దిగా దాన్ని వివరిస్తాను. వెకిలి చేష్టలు అంటే ఏంటి? ఈ మధ్య యూట్యూబ్లలో బాగా ఫేమస్ అయిపోయి ఏంటి చెప్పండి? ఫ్రాంక్ వీడియోస్ అని. అవునా కదా? ఫ్రాంక్ అంటే ఏంటి చెప్పండి? ఒక వ్యక్తిని ఏం చేయాలి? ఫూల్ చేయడాన్ని ఏమంటారు? ఫ్రాంక్. అవునా కదా? ఒక కెమెరా అనేది పెడతారు. అవునా? ఈ వ్యక్తి అతన్ని ఫూల్ చేయాలని లేకుంటే అతన్ని ఏదో ఒకటి చేయాలని ఏం చేస్తారు? కెమెరా పెట్టి అతను డిస్టర్బెన్స్ చేసేసి ఏం చేస్తారు? ఇది ఫ్రాంక్ అని చెప్తారు. అంటే అది ఏం చేస్తారు? దాన్ని బట్టి ఏం చేస్తారు చెప్పండి? 10 మంది నవ్వుకునే విధంగా ఒక వ్యక్తిని అపహాస్యం చేసేదాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? వెకిలి చేష్టలు అంటారు. వెకిలి చేష్టలు అంటే ఏంటంటే ఒక 10 మంది లేకుంటే 2 3 ఒక వ్యక్తిని అపహాస్య పాలు చేసి నవ్వడాన్ని ఏమంటారు? వెకిలి చేష్టలు. ఎప్పుడైనా అలా చేస్తారా మీరు? ఒక వ్యక్తిని కించపరుస్తూ, అవమానపరుస్తూ, వాని గురించి నవ్వుకుంటూ చాలా సందర్భాలు ఏం చేస్తామంటే ఒక వ్యక్తి రాగానే ఏమవుతుంది చెప్పండి? మనకు ఒక వ్యక్తిని చూడగానే ఒక వ్యక్తి రాగానే ఏమవుతుందండి? మీకు ఎప్పుడు లేదా? ఆ వ్యక్తి రాగానే మనం ఏం చేస్తాం చెప్పండి? స్టేజ్ మీద కలిగి కూడా మాట్లాడుతుంటే ఏం చేస్తాం? మనం నవ్వుతూ ఉంటాం. దానికి గల కారణం ఏంటి చెప్పండి? మనలో ఉన్న వ్యక్తులతనం, సాతాను యొక్క తత్వం అది ఏం చేస్తుంది చెప్పండి? బయటికి దన్నుకుంటూ వస్తుంది. అవునా కదా? ఆ వ్యక్తిని చూడగానే లేకుంటే ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి మాట్లాడుతుంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? వెనకాల నుండి సెటర్లు వేస్తుంటారు. వినడాన్ని పక్కన పెట్టేసి
వెనుకుండి సెటైర్లు వేయడమా, లేకుంటే ఏదో ఒకటి మాట్లాడమా, వాళ్ళు మాట్లాడడానికి ఏదో పదబంధాన్ని వేరు చేసి మాట్లాడడం ఏం చేస్తారు, ఇలా చేస్తుంటారు. ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, వెకిలి చేష్టలు. అవతలని అసభ్యంగా ప్రవర్తించి అవమానపరిచే ప్రతి దాన్ని కూడా ఏమంటారు చెప్పండి, ఏమంటారు, వెకిలి చేష్టలు. ఇవన్నీ కూడా దేనికి సంబంధించినవి, దుష్టునికి సంబంధించినవి. ఓకేనా. 28వ ఏంటంటే అల్లరి. ఓకేనా. అల్లరి కూడా దేనికి సంబంధించింది, దుష్టునికి సంబంధించింది. ఇలా అల్లరితో మనం ఏమేం చేస్తాం మరి, సాతాను యొక్క శోధనలో అల్లరిగా మనం దేనికి ప్రేరేపింపబడతాం, అల్లరికి సంబంధించిన ప్రతిదీ. అల్లరి అనగానే ఏమనుకుంటాం అంటే మనం చాలా వరకు కొద్దిగా కరెక్ట్ ఏంటి చెప్పండి, సినిమాలు, సీరియల్ ఇవన్నీ కూడా ఏంటి చెప్పండి, అల్లరికి సంబంధించినవి. ఇంకో విధంగా ఏంటంటే మన యొక్క మానసిక తృప్తి ఏంటంటే అల్లరికి సంబంధించి ఎవరైనా గొడవ పడుతున్నారు అనుకోండి, ఏం చేస్తారు చెప్పండి, మీరు ఆపుతారా కూడా చూస్తారా, ఏం చేస్తారండి, ఆపుతారా చూస్తారా? మొన్న ఒక సందర్భం అయింది, నేను డ్యూటీ చేస్తుంటే ఏమైందంటే ఒక డీసీఎం అతను ఏం చేశాడు, ఇలా అడ్డం పెట్టేశాడు అనమాట. పంపకాడు అతనికి వెళ్ళడానికి రావట్లేదు, ఇంకో అవతల నుంచి ఇంకో బండి వస్తుంది, వెళ్ళడానికి రాకపోతే అతను ఏమన్నాడు, అన్న కొద్దిగా ముందు తీసుకున్నాడు, వెహికల్ ముందు తీసుకో అంటే తిట్టాడు అతను ఏదో. అంటే మేము ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము, ఏమైందంటే తిట్టాం, తర్వాత ఆలోచిస్తే సందర్భం ఇలా ఉంటుంది. దుష్టుడు ఏం చేస్తాడు, ఇలా తిట్టినప్పుడు ఏం చేస్తామంటే సరేలే వాళ్ళే అనుకుని ఏం చేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు అన్నాడు. గొడవ అనేది ఏమిటంటే చాలా పెద్దగా అయిపోయింది, ఇద్దరు అనుకొని పెద్దగా అయితే కొట్టేసుకున్నారు, ఇద్దరు కొట్టేసుకున్న దాకా వచ్చింది. కానీ ఏంటంటే కొద్దిసేపు ఏం చేస్తామంటే నేను చూస్తున్నాం అనమాట, ఆపడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ ఏం చేస్తామంటే చూస్తున్నాం, ఓహో అంటే మాటలతోనే వెళ్ళిపోతారులే అనుకున్నాం. కానీ ఏమైపోయింది చెప్పండి, కొట్టుకునే దాకా వచ్చింది. కొద్దిగా మేము మధ్యలో వెళ్తే కొట్టుకునే దాకా వచ్చా రాకపోండి, మధ్యలో వెళ్ళి అన్న వదిలేసేలే అని వేస్తే అయిపోదు. కానీ ఏంటంటే వాళ్ళ మాటల్ని బట్టి ఏంటంటే కొద్దిగా వాళ్ళు అనుకునే మాటల్ని బట్టి పర్లేదులే, వీళ్ళు ఒకరికొకరు తగిలితేనే ఏమవుతుంది చెప్పండి, సెట్ అయిపోతుంది, రోడ్ ఒకటి సెట్ అయిపోతాడు. తగిలిన దాకా ఏం చేయరు వీళ్ళు, ఎవరో ఒకరు దెబ్బతింటే కానీ వీళ్ళు సెట్ కారని సర్లే చూస్తూ ఊరుకున్నాం. కానీ ఏంటంటే తర్వాత వాక్యం చదువుతున్నట్టు ఏంటంటే ఇది కూడా ఏంటి చెప్పండి, ఏంటి అల్లరే. దాన్ని బట్టి ఏం చేస్తాం చెప్పండి, అలా కావాలి, అలా జరిగితే బాగుంటుందిలే, మరలో ఒకసారి చేయకుండా అవుతుందిలే అని ఏం చేస్తాం చెప్పండి. కొన్ని సందర్భాల్లో మనకు గొడవ అవుతుందని తెలుసు, గొడవ జరుగుతుందని తెలుసు, ఆ గొడవ పెద్దది అవుతుందని కూడా తెలుసు. కానీ ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేస్తాం, ప్రేక్షకులాగా నిలబడి చూస్తుంటాం. అవునా కదా, పర్లేదు అలాగే కొట్టాలి, కొట్టు అవునా కదా. ఈ అల్లరి ఎలా ఉంటుందంటే మీరు చాలా సందర్భాల్లో సీరియల్, సినిమాలు చూస్తాం చూడండి, ఏం చేస్తారు చెప్పండి, ఆ సీరియల్లో ఉన్న వాళ్ళని ఊహించుకుంటారు. అవునా కదా. నేను చాలా సందర్భాల్లో సీరియల్ చూసినప్పుడు కొంతమంది చూస్తాను, ఊర్లోకి ఎప్పుడు నేను వెళ్తాను కదా, అప్పుడు సీరియల్ వేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఏదైనా పాయిజన్ కలిపి వాళ్ళకి ఇస్తుంటారు కదా, వీళ్ళు ఇక్కడ ఉండి చెప్తారు స్టోరీ ఏంటంటే అది తాగొద్దు, దాంట్లో విషయం ఉంది, అది తాగొద్దు. వాళ్ళకి వినబడుద్దా? స్క్రీన్ ప్లే అంతా రాసుకుంది ఎవరు చెప్పండి, ఆల్రెడీ వారు రాసేసుకుంటారు. కానీ ఇక్కడ నుంచే మీరు డైలాగ్ వేస్తారు. అవునా కదా, అందులో విషయం ఉందే, తాగొద్దే, పిచ్చిదాన్ని ఏం చేస్తారండి, ఇక్కడ నుంచే చేస్తారు. ఎందుకంటే అల్లరికి ఏమైపోతారు చెప్పండి, వీళ్ళు ఏమైపోతారు, ఆకర్షితులు అవుతారు. అవునా కదా. ఈ అల్లరి అంతా కూడా ఎవరిది మరి, ఎవరు చెప్పండి, దుష్టుది. సినిమాలలో కూడా హీరో విలన్ కొడుతున్నాడు అనుకో ఏమవుతుంది చెప్పండి, ఏం చేస్తారు, ఫస్ట్ హీరో తన్నులు తింటాడు, తర్వాత కొడుతుంటే ఏం చేస్తారు చెప్పండి, కొడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి, మనమే కొడుతున్నట్టుంది. అవునా కదా. పక్కన ఉంటే కొట్టేమా, ఎందుకు చెప్పండి, ఆ ఉద్రిక్తలోనికి వెళ్ళిపోతున్న పక్కన వాళ్ళను. అవునా కదా. ఒకవేళ నిజంగా సినిమా ఎండింగ్ కనుక ఒకవేళ హీరో చావకుండా అనుకుంటే ఏమవుతుంది చెప్పండి, ఫోన్లే అని హీరో వదిలేసడానికి ఎలా ఉంటుంది చెప్పండి. వాళ్ళు ఏదో స్టోరీ రాసుకున్నాడు, అక్కడితో అయిపోతుంది. అవునా కదా, వాళ్ళ స్టోరీ అంతే, అక్కడితో అయిపోయింది. కానీ మనకి ఎలా ఉంటుంది బయటకు వచ్చిన తర్వాత, హీరో విలన్ని చంపకుంటే ఎలా ఉంటుంది చెప్పండి. అవునా కదా. దాంట్లో మనం ఊహించుకుంటాం, అసలు ఎందుకు చంపలేడు, అని చంపేస్తే అయిపోతుంది కదా. అవునా కదా, అనుకుంటారా లేదా అండి. ఇదంతా కూడా ఏంటి చెప్పండి, దుష్టుని యొక్క శోధన ఏంటి చెప్పండి, అల్లరి. అవునా కదా. ఇదంతా కూడా ఏం చేస్తే చెప్పండి, దుష్టుడు మనలో అవన్నీ కూడా ప్రేరేపించడానికి సిద్ధపడుతుంటాడు. ఇంకోటి ఏంటంటే హత్యలు కూడా ఏంటి చెప్పండి, నరహత్య అంటే సహోదరుని ఏమంటే చెప్పండి, వ్యర్థుడు అంటే ఏంటి చెప్పండి. అవునా కదా, హత్య చేస్తున్నట్టు. అవునా కదా. అలాంటి సందర్భాల్లో మరి ఎన్ని హత్యలు చేస్తున్నాం చెప్పండి. చాలామంది ఏంటంటే మర్డర్ కేసులలో జైల్లోకి వెళ్ళిపోతారు. కానీ ఈ హత్యలు ఏంటి చెప్పండి,
జైల్లోకి ఏం వెళ్ళిపోరు. కానీ ఏంటి చెప్పండి, చాలా సింపుల్గా హత్య చేస్తుంటారు. అవునా కదా? మన మాటను బట్టి మన క్రియను బట్టి ఏం చేస్తాం, అవతలని చాలా ఈజీగా చంపేస్తుంటాం. అంటే మన నోటి ద్వారా ఏం చేస్తాం, అవతలను ఏం చేస్తాం, గాయపరిచి చంపేంత పని చేస్తాం. అవునా కదా? హత్యలు చేస్తుంటాం. కానీ ఏంటి చెప్పండి, ఇది ఏంటి, దుష్టుని యొక్క శోధన అనేది. దుష్టుడు మనల్ని శోధిస్తాడు. అవతలోడు ఏం చేస్తాడు, అవతలని తిట్టేసేయాలి, లేకుంటే ఏదో అరిచేయాలి. అలా అరిచేస్తే ఏమవుతుంది చెప్పండి, అవతలోడు గాయపరచబడతాడు. అలాగేంటంటే దూషణ, తిట్టడం కూడా. అవునా కదా? తిట్టొద్దని మనకు తెలుసు. అవునా కదా? తిట్టొద్దని మనకు తెలుసు. కానీ ఎంతమంది నోరు కాచుకుంటారు చెప్పండి? బూతులు ఆడొద్దని, బూతు మాట్లాడొద్దని అందరికీ తెలుసు. కానీ ఎంతమంది నోరు కాచుకుంటారు? ఒక సందర్భం, ఒక సమయం వచ్చినప్పుడు, మనలో ఉన్న ఆవేశం అనేది కట్టలు దించుకున్నప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఒక్క మాట కూడా అనకుండా ఉంటారా? ఉండరా అండి? ఉండరా? అసలు దూషణ మాట అనేది మన నోట్లోనికి రాకుండా ఉంటుందా? ఉన్న మనం బాగా ఇబ్బంది పెట్టినప్పుడు, బాగా కోప ఉద్రేకంలో మనం ఉన్నప్పుడు బూతులనే మన నోటికి రాకుండా ఉంటాయా చెప్పండి? ఉంటాయా ఉండవా? ఆ దూషణలు అనేది కూడా ఏంటి చెప్పండి, దుష్టుని యొక్క సాధనాలే. ఇంకోటి ఏంటంటే ఖర్చు, అధికమైన ఖర్చు, దుబారా. ఇది కూడా ఏంటి చెప్పండి, దుష్టుని యొక్క ఆయుధాలే. మనల్ని చాలా వరకు ఏం చేస్తారంటే, ఏం చేస్తాడు, అధిక ఖర్చులోనికి నడిపిస్తుంటాడు. అంటే దుబారా ఖర్చు, అన్నీ వేస్ట్ అయినవి, వేస్ట్ అన్నీ కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఏం చేస్తారు, చిన్నగా వాడు వలేస్తాడు. ఇంట్లో అన్ని సామాన్లు ఉంటాయి. అవునా కదా? పనికిరానివన్నీ కూడా. అవునా? మా ఇంట్లో ఇంత పెద్ద మూట ఉంటుంది. అంటే ఏదో ఒకటి తెలియక ఏంటంటే, ఇప్పుడు ఏ షాపింగ్ చేయట్లేదు, వదిలేసాను అన్నింటిని కూడా. ఒకప్పుడు ఏంటంటే పైసలు ఉంటే ఏం చేయాలి చెప్పండి, ఏదో ఒకటి కొనాలి. ఎందుకంటే మొబైల్ ఫోన్ ఉందనుకోండి, ఏం చేస్తాం, అదొకటి ఇదొకటి ఓపెన్ చేస్తాం, అమెజానా, ఫ్లిప్కార్ట్, ఏదో ఒకటి ఓపెన్ చేస్తాం. దానికి ఏమవుతుంది చెప్పండి, ఏదో ఒకటి మంచి కనబడుతుంది, దాన్ని బుక్ చేస్తాము, ఇంట్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది, కొద్ది రోజులు వాడగానే ఏమవుతుంది చెప్పండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. అవునా కదా? అది వచ్చేదాకానే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఏమవుతుంది చెప్పండి, 4 రోజులు వాడామంటే దాని గురించి పట్టించుకొని వదిలేస్తాము. అన్నీ కూడా ఇంత చెత్త జామ అవుతుంది. అదంతా కూడా ఏంటి చెప్పండి, దుబారా ఖర్చు అంతా కూడా ఏంటి చెప్పండి. దుష్టుడు చిన్నగా మనల్ని ఏం చేస్తాడు, మన పని యొక్క కష్టాన్ని మనం అనుభవించకుండా చేస్తాడు. అన్ని వృధా ఖర్చులను, వృధా దానికి అన్నిటిని కూడా ఉపయోగించుకునేలా చేస్తాడు. ఉపయోగించేలా దుష్టుడు అన్నీ పనికిరాని వాటి అన్నిటికి కూడా ఉపయోగించేటట్టు ఏం చేస్తాడు దుష్టుడు, పథకం అంటాడు. ఇంకోటి ఏంటంటే అనుమానం, శంకించడం. అనుమానం ఏంటి చెప్పండి, కొద్దిగా వేరు. శంకించడం అంటే ఏంటంటే వాళ్ళే చేస్తారని తిట్టడం అనమాట, తిడుతూ ఉంటాం. శంకించడం అంటే. అనుమానం ఏంటంటే వాళ్ళ గురించి ఏం చేయడము, అనుమానించడం. అంటే వాళ్ళే చేస్తారని ఏంటి, అనుమానంగా అనుకోవడం. అనుమానాలు అనేవి ఉంటాయి. ఈ అనుమానం గురించి ఏంటంటే, అనుమానం విషయంలో ఒక 13 అంటే టీనేజ్ అంటారు కదా, టీనేజ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, 13 టు ఎండ్ ఎంత, 19. ఓకేనా? 19. ఈ టీనేజ్లో ఏం చేయాలి చెప్పండి, తల్లిదండ్రులు ఏం చేయాలి, అనుమానం అనేది బయట విషయాలు వదిలేసేయండి. కానీ పిల్లల విషయాలు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, అనుమానం అనేది ఉండాలి. ఓకేనా? బయట విషయాలకు వస్తారనే వదిలేసేయండి. వాళ్ళకి పిల్లలకు పెళ్ళేంత వరకు కూడా ఏం చేయాలి చెప్పండి, తల్లిదండ్రులు ఏం చేయాలి, పిల్లల్ని అనుమానించాలి. ఎందుకంటే అది బైబుల్ చెప్తున్న నీతి. ఎందుకంటే కంపల్సరీగా ఏం చేస్తారు, ఒక ఏజ్ అనేది వాళ్ళకి రాగానే ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఏం చేస్తారు, వాళ్ళు తప్పుడు దారిలోనికి వెళ్తారు. యవ్వనస్తులు కంపల్సరీగా ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారు, తప్పక తొట్టిల్తారు. అవునా కదా? అలా తప్పుల దారిలోనికి వాళ్ళు వెళ్ళే సందర్భాలు ఏం చేయాలి చెప్పండి, కంపల్సరీగా ఏం చేయాలి, మనము ఏం చేయాలి, వాళ్ళ ప్రతీది కూడా ఏం చేయాలి, మనము పర్యవేక్షణలో ఉంచాలి కంపల్సరీగా. ఎట్లాంటి సందర్భాల్లో కూడా ఊరికే వాళ్ళని వదిలేయడానికి ఎప్పుడు కూడా బైబుల్ దాన్ని ఒప్పుకోదు. కంపల్సరీగా వాళ్ళు ఏం చేయాలి, పరీక్షించాలి. ప్రతిదీ కూడా వాళ్ళు ఏం చేయాలి, అడగాలి, అడిగి తెలుసుకోవాలి ప్రతిదీ కూడా. అంటారు యవ్వనస్తులు ఏమంటారు చెప్పండి, ప్రతిదీ నీకు చెప్పడం అవసరం, నన్ను అడగడం అవసరం, నాకు తెలియదా, అలా అంటారు. అలా కానీ ఏం చేయాలి చెప్పండి, తల్లిదండ్రుల బాధ్యత ఏంటి, కంపల్సరీగా వాళ్ళు ఎటు వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అన్నీ కూడా ఏం చేయాలి, తెలుసుకోవాలి కంపల్సరీగా. ఒకవేళ ఇలా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తా అన్నారు అనుకోండి, ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, నిజంగా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందా లేదని ఏం చేయాలి చెప్పండి,
కనుక్కోవాలి. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అనిపిస్తుంది ఏంటంటే యవ్వనస్తులకు నా గురించి ఇంత ఎంక్వైరీ చేస్తారు, నా మీద నమ్మకం లేదా అనుకుండొచ్చు. కానీ ఏంటి చెప్పండి, ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలి చెప్పండి, యవ్వన స్థితికి వస్తేనే అందరు వ్యక్తులు ఏంటి చెప్పండి మంచోళ్ళే. కానీ ఏంటి చెప్పండి, వయసు అనేది ఏంటి, వయసు ఏంటి, వయస్సు ప్రమాదకరమైంది. అందరూ మంచోళ్ళే కానీ ఏంటి చెప్పండి, వయసు అనేది చాలా ప్రమాదకరమైంది. వయసు ఏం చేస్తుంది, అదుపు అనేది దానికి ఉండదు. కాబట్టి ఆ సందర్భంలో ఏం చేయాలి, కంపల్సరీగా పిల్లల మీద ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలి, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. ఒక ఏజ్ అనేది వాళ్ళకి వస్తుందంటే వాళ్ళని కంపల్సరీగా ఏం చేయాలి, పరిరక్షించాలి, పర్యవేక్షించాలి. వాళ్ళు ఏమనుకున్నా సరే ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, కంపల్సరీగా వాళ్ళని అనుమానించాలి. కానీ బయట పరిస్థితికి వస్తాను ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి, పిల్లల విషయాల్లో కంపల్సరీగా అనుమానం అనేది ఉండాలి, ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి. కానీ బయట విషయాలకు వస్తాను ఏం చేయాలి చెప్పండి, బయట పొరుగు వారి విషయంలో ఏం చేయాలి, అనుమానాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా ఎప్పుడు కూడా మనము ఉండొద్దు. 33వ ఏంటంటే అపనమ్మకం. అపనమ్మకం అంటే దేవుడు ఏది కూడా మనకు చెయ్యలేడు, అవునా కదా. అపనమ్మకం అంటే ఏంటంటే నమ్మలేకపోవడం. చాలా సందర్భాలు ఏంటంటే మనకు వచ్చిన చాలా పెద్ద గొప్ప శ్రమను బట్టి ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తాం, నా ప్రయత్నాలు అన్నీ కూడా నేను చేశాను, ఇంకెవరైతే గొప్ప గొప్ప ఉన్నారో వాళ్ళతో కూడా ప్రయత్నం చేయించాను, చాలా సందర్భాలు అన్నీ నేను ఏం చేశాను, నాకు చేతనంత వరకు ఏం చేశాను, నేను ఏం చేశాను, ప్రతిదీ కూడా నేను చేశాను. కానీ ఏంటి చెప్పండి, ఇదంతా అయిపోయిన తర్వాత దేవుని చేతిలో పెడితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, అవునా కదా. నేను అన్ని ప్రయత్నాలు చేశాను, చేయాల్సిందల్లా చేశాను, ఎవరు కలవాలో వాళ్ళందరినీ కలిసేసాను. ఇక ఏం చెప్పి లాస్ట్ తీర్మానం ఏంటంటే ఏంటి చెప్పండి, అది మీ వల్ల కాదు, మీరు చేయలేరు అని అందరూ చేతులు ఎత్తేసారు. అట్లాంటి సందర్భాల్లో మనం ఏం చేస్తాం చెప్పండి, మనం కూడా ఏం చేస్తాం, నా ప్రయత్నాలన్నీ చేశాను, ఇదంతా నేను చేసిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి, దేవుడు ఏమైనా చేస్తాడా, అవునా కదా. నేను చేసిన ప్రయత్నాలన్నీ నేను చేసి దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు ఏమైనా చేస్తాడా అని ఏం చేస్తుంది చెప్పండి, మనలో అపనమ్మకం అని ఉంటుంది. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుడు మాట ఏంటి, నమ్మిన వానికి ఏంటంటే చెప్పండి, ఏంటి చెప్పండి, నిజంగా అపనమ్మకం ఉన్నాడు అట్లాంటి మాట గుర్తొస్తుందా మీకు, గుర్తొస్తుందా? నిజంగా దేవుడు అంత పెద్ద దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు అన్నీ చూసుకుంటాడు కదా, సర్లే అప్పుడు అంటే తప్పిపోయాను, సరే ఈ పరిస్థితుల్లో నేను దేవుని దగ్గరకు వస్తానులే అని నిజంగా దేవుని దగ్గరకు వస్తామని చెప్పండి. మనకు వచ్చిన ఇబ్బందిని బట్టి, ఇరుకుని బట్టి దేవుని మీద భరోసా వేసి ఉంచగలుగుతాము, నిజంగా ఉంచుతామా? నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే, ఎలాంటి ఆపద ఉన్నా సరే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుని మీద ఆనుకోవడమైనా కావాలండి, దేవుణ్ణి ఆనుకోవడం కావాలి, దేవుని గురించి ఆలోచించడమైనా కావాలి. ఎప్పుడైతే దేవుడు నాకు అండగా ఉండడని మనం ఎప్పుడైతే ఆయన మీద ఆధారపడతాం, ఆయన ఏం చేస్తాడు చెప్పండి, ఏం చేస్తాడు, ప్రతీది కూడా చేస్తాను నీ కొరకు. కానీ మనం ఏం చేయలేమంటే ఆయన మీద ఆధారపడలేము, అంతే. అపనమ్మకం అంతే. దేవుడు చేయలేలే, నేనే ఎన్ని ప్రయత్నం చేస్తాను, నేనేం చేయలేకపోయాను, దేవుడు ఏం చేస్తాడు ఇంకా, అవునా? అట్లనే అనుకుంటాం లేదండి. చాలా సందర్భాల్లో మనం విసిగిన సందర్భాలు అనుకునే మాట ఏంటంటే, నేనేం చేయలేకపోయాను, నాకంటే పెద్దవాళ్ళు ఏం చేయలేకపోయారు, దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, అవును కదా. అపనమ్మిక మాటలని మన హృదయాల నుంచి ఏం చేస్తాడు, దుష్టుడు తెప్పిస్తుంటాడు. కానీ ఏం చేయాలి చెప్పండి, అన్నిటికీ ఏంటి చెప్పండి, దేవునికి ఏంటి చెప్పండి, సమస్తం కూడా ఏమవుతుంది చెప్పండి, సాధ్యమవుతుంది, అవునా కదా. ఆ సాధ్యమైన దేవుని వరకు ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని వైపు ఉండడానికి ఎప్పుడు కూడా మనము ఇష్టపడాలి. అలాగే ఏంటంటే 34 ఏంటి, అవిశ్వాసం. ఓకేనా, అవిశ్వాసం అంటే ఏంటి చెప్పండి, దేని మీద మనము విశ్వాసం ఉంచలేకపోవడం. అవిశ్వాసం అంటే విశ్వాసం కలిగి ఉండడం అంటే ఏంటంటే దేవుని ఆజ్ఞను మనం ఏం చేయాలి చెప్పండి, దేవుని ఆజ్ఞను ఏం చేయాలి మనము, శిరస దేవుడు ఏం చెప్తే దాన్ని వహించాలి. ఈ అవిశ్వాసం ఏంటంటే కొద్దిగా దీనికి ఇంకా కొద్దిగా డెఫినేషన్ ఇవ్వాలంటే అవిధేయత అన్నమాట. ఓకేనా, అవిశ్వాసానికి ఇంకో కొద్దిగా డెఫినేషన్ ఏంటంటే అవిధేయత కూడా. అంటే ఏదైతే మనము ఒప్పుకుంటామో దాన్ని చేయలేకపోవడాన్ని ఏమంటారు చెప్పండి, ఏమంటారు, అవిశ్వాసం అంటారు. ఓకేనా, దేవుని కొరకు మనం ఏదైతే ఒప్పుకున్నామో, జాగ్రత్తగా నేను నడుచుకుంటాను అనుకున్నావో, ఆ ఆజ్ఞలన్నింటినీ పక్కకు పెట్టేసి మన ఇష్టానుసారంగా బ్రతకడం ఏంటి చెప్పండి,
అవిశ్వాసము అంటే దేవుని మీద విశ్వాసం ఉంచకపోవడం, దేవుని మాట మీద నమ్మకం ఉంచుకోకపోవడం. అలాంటి అవిశ్వాసంలో మరి ఎంతమంది ఉన్నాం చెప్పండి? నిజంగా దేవుని మాటకు లోబడుతున్నావా చెప్పండి? లోబడుతున్నావా? నిజంగా ప్రతి సండే కూడా చాలా ఇబ్బంది పడే విషయం ఏంటంటే చర్చి విషయంలోనే. ఎప్పుడు చూసినా కానీ ఏమవుతుంది చెప్పండి? నేను ఒకవేళ నిజంగా 8 గంటలకి వెళ్ళి దించినా కానీ డ్యూటీలో నా ఏ టైంకి దించుతారు? మరలా ఇదే టైం అవుతుంది. నేను ఒకవేళ 8 గంటలకి వెళ్ళి సరే పొద్దున్న రాని దించినా కూడా మరలా నేను ఏ టైం దిస్తాను? మళ్ళీ 10:30కే దించుతారు. నేను మార్నింగ్ వెళ్ళినా కూడా చాలా విషయాలు ఏంటంటే అంటే నాకు ఆ ఫెసిలిటీ అనేది ఒక్కొక్క సందర్భాలు శనివారమే డుమ్మ కొట్టేస్తాను. కానీ అది లేనప్పుడు ఏమవుతుంది? సండే కంపల్సరీగా ఈ టైం దిగాల్సి వస్తుంది. చాలా సందర్భాల్లో దుఃఖపడే సందర్భాలు ఉంటాయి. అరే ఏంటి అసలు ప్రతి సండే కూడా ఏమవుతుంది చెప్పండి? నేను ముందెళ్ళాలనుకుంటాను కానీ ఏమవుతుంది చెప్పండి? ఏదో సందర్భంలో మిస్టేక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి అసలు అని చాలా సందర్భాలు నన్ను నేను ఏం చేసుకున్నాను, గద్దించుకున్న సందర్భాలు, విమర్శించుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అట్లాంటి సందర్భాల్లో మరి అవిధేయత అనేది మన దగ్గరకు వస్తుంటే ఎన్నిసార్లు విమర్శించుకున్నారు చెప్పండి మిమ్మల్ని మీరు? అవునా కదా? విశ్వాసం అనగానే మనం ఏమనుకుంటాం చెప్పండి? దేవుని మీద నమ్మకం ఉంచడం విశ్వాసం కాదు. ఏంటి చెప్పండి? దేవుని మాటలను మనం కట్టుబడి ఉండడం విశ్వాసం. కాబట్టి ఎంతవరకు విశ్వాసంగా ఉంటున్నాం మనం చెప్పండి? అవునా కదా? ఏం కాదులే, పర్లేదులే, ఏమవుతుందిలే, అవునా కదా? అవిశ్వాసం అంటే ఏంటంటే అదే, పర్లేదులే, ఏం కాదులే, ఏమవుతుంది? అవ జీవితంలో అదే చూస్తున్నారు ఆదమ్మ వాళ్ళు. కొద్దిపాటి అవిశ్వాసాన్ని కనబడి ఏం చేస్తారు చెప్పండి? ఏం చేస్తారు? దేవుని నుంచి ఎడబాటు అనేది వాళ్ళు తీసుకున్నారు. మన జీవితంలో ఎప్పుడైతే కొద్దిపాటి ఆ యొక్క అవిశ్వాసం అనేది మన జీవితంలో మొలకెత్తుంటుందో, పర్లేదులే, దేవుని విషయంలో ఏ విషయంలో అయితే కొద్దిగా నిర్లక్ష్యం ఉంటామో అపవాదికి అది ఏమవుతుంది చెప్పండి? చిన్న విత్తనంగా మారుతూ ఉంటుంది. అది ఆ చిన్న విత్తనం ఏం చేస్తుందంటే చాలా పెరిగి పెద్దదవుతుంది. చాలా సందర్భాల్లో దేవుడు అంటే లక్ష్య పెట్టని విధానాలని మనలో వచ్చేస్తుంటాయి. అవునా కదా? దేవునికి సరిగా భయపడని విధానాలని మనలో వచ్చేస్తుంటాయి. అవన్నీ పెరిగిపోతుంటాయి. ఏం కాదులే, పర్లేదులే, చాలామంది ఇలాగే ఉన్నారులే. ఎందుకంటే ఒక చిన్న అవిశ్వాసం అనేది మనలో మొలికెత్తుంది అనుకోండి, తర్వాత అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏం చేస్తాం? బైబిల్ ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే మనల్ని మనం ఏం చేసుకోవాలంట? ఏం చేసుకోవాలి? జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. ప్రతి ఆధారం చదువుకుంటామా లేదా? కొరింథీయులకు రాసిన పత్రికలో మనల్ని మనం ఏం చేసుకోవాలంట? జాగ్రత్తగా పరీక్షించుకోవాలి. కానీ ఆ విషయాలు మనం ఏం చేస్తాం చెప్పండి? నిజంగా మనల్ని మనం పరీక్షించుకుంటాం, మరి అవతలను పరీక్షిస్తామా? ఆ విధేయత అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు, ఆ విశ్వాసం అనేది మన దగ్గరకు వచ్చినప్పుడు అవతలను పరీక్షిస్తామా, మనల్ని మనం పరీక్షించుకుంటాం చెప్పండి? ఏం చేస్తాం చెప్పండి? అవతలను చూస్తాం. చాలా వరకు ఏంటంటే టైం చూసి 11 అయింది, వాళ్ళు ఇంకా రాలేదు కదా, నేను వాళ్ళకంటే ముందే వచ్చేస్తాను, అవునా కదా? అది చూసుకుంటాం. కానీ మరి అరే నా టైం ఏంటి అసలు, 10 గంటలకు అసలు చర్చి ప్రారంభం కదా, ఇంకా ముందే వెళ్తే ఏమవుతుంది అనే థాట్ అనేది మనకు వస్తుందా చెప్పండి? అవునా కదా? మేము అందరికంటే ముందే వెళ్ళి ఉండాలి, అందరికంటే ముందుగా నేను త్వరపడి సిద్ధపడి ఉండాలి, అవునా కదా? ఆదివారం అనగానే దేవుని మాటలు, దేవుని నా దగ్గరకు వచ్చే వాక్కు, ఆ వాక్కును బట్టి నేను సరిచేయబడతాను, గద్దించబడతాను. మరి దేవుడు ఏం మాట్లాడుతాడో ముందుగా సిద్ధపడి ఉందా అండి? అది ఎప్పుడైతే మనలో లోపిస్తుందో ఏం చేస్తాడు చెప్పండి? దుష్టుడు చిన్నగా ఏం చేస్తాడు? మనలో అవిశ్వాసాన్ని పెంచుతుంటాడు. అవిశ్వాసం అంటే అవిధేయత, దేవునికి అవిధేయులుగా ఉండడం. ప్రతి విషయాల్లో కూడా కొద్దిగా నిర్లక్ష్యం. ఏం కాదులే, మన విషయాల్లో నిర్లక్ష్యం ఉంటే పర్లేదు, కానీ ఏంటి చెప్పండి? దేవుని విషయాల్లో ఖచ్చితంగా ఏం చేయాలి? మనం ఏం చేయాలి? త్వరపడాలి. కంపల్సరీగా దాని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. 35 ఏంటి చెప్పండి? అక్రమం. అక్రమం అంటే అది కూడా ఏంటి చెప్పండి? ఒక క్రమంగా లేకపోవడం, అవునా కదా? అక్రమం అనేది కూడా ఏంటి చెప్పండి? ఒక క్రమంగా లేకపోవడం. అంటే దేవుడు ఏదైతే అనుకుంటున్నాడో దాన్ని విడిచేసి మన ఇష్టానుసారంగా వెళ్ళడాన్ని ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అక్రమం. అందు గురించి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ చెప్తాడు మత్తయి సువార్తలో ఏంటంటే, అక్రమం చేయవాళ్ళు ఏం చేయండి? నా ఇద్దరు నుండి వెళ్ళండి అన్నప్పుడు వాళ్ళు ఇచ్చే మాటలు ఏంటంటే చాలా మంచిగా చెప్తారు. వాళ్ళు ఏం చెప్తారు చెప్పండి? ప్రభువా ఏం చేయండి చెప్పండి? నీ నామంన దయ్యాలు వెళ్ళగొట్టలేదా, సూచక్రియలు చేయలేదా, అద్భుతాలు చేయలేదా, అవునా కదా? ఇవన్నీ చెప్తారు. కానీ ప్రభువు అంటున్న మాట ఏంటి చెప్పండి? మీరెవరో నాకు తెలియదు. మీరు ఎన్ని చేస్తే ఏంటి చెప్పండి? ఏదైతే క్రమాన్ని విడిచిపెడతారో, దేవుడు ఏదైతే క్రమాన్ని పెట్టాడో ఆ క్రమాన్ని విడిచిపెడితే ఏమవుతుంది చెప్పండి? మనం అక్రమకారులుగానే ఎంచబడతాం. 36 ఏంటంటే
అసహనము. అసహనం అంటే సహించలేకపోవడం, ఓపిక లేకపోవడం. అవునా కదా? ఓపిక అనేది నశించడము. అయితే ఒక వ్యక్తి అనేది ఇంటర్వ్యూకి వెళ్ళాడు అనమాట. ఇంటర్వ్యూకి వెళ్తే అందులో 10 మంది మరి ఇంటర్వ్యూలో అటెండ్ అయ్యారు. ఒక ఇంటర్వ్యూలో 10 మంది అటెండ్ అయినప్పుడు ఏంటంటే 10 మంది కూర్చున్నారు. వాళ్ళు ఉదయం 10 గంటలకు వచ్చారు. మధ్యాహ్నం 2 అయింది, భోజనం టైం అయింది. ఎవరిని కూడా లోపలికి పిలవలేదు. అందులోంచి 5 మంది వెళ్ళిపోయారు. ఏంటి అసలు ఒక మాట కూడా మాట్లాడలేదు మాతోని. మేము వచ్చి ఇంతసేపు అయింది, ఇంటర్వ్యూ అని చెప్పారు, పిలిచి ఏదో ఒకటి చెప్పాలి కదా. ఉంటే జాబ్ ఉందని చెప్పాలి, లేకుంటే ఏం చేయాలి? లేదని చెప్పేస్తే మాత్రం వెళ్ళిపోతాం కదా. లంచ్ టైం అయింది, ఇప్పటివరకు కూడా మమ్మల్ని వెళ్ళలేదని అసహనంతో ఏం చేస్తారంటే 5 మంది వెళ్ళిపోయారు. సాయంత్రం 6గా వస్తుంది, ఉన్నారు ఇంకెంతమంది, ఇంకా 5 మంది ఉంటారు కదా. అందులో 4 ఉన్నారు. 6 అవుతుంది. ఇప్పటివరకు కూడా ఏంటి, ఆఫీస్ క్లోజ్ అయ్యే టైం అయింది, ఇప్పటివరకు కూడా ఏం చేయరు, మమ్మల్ని ఏం చేయలేరు, పిలువలేరు. ఒక్కడున్నాడు ఏంటంటే సర్లే చూద్దాం పిలుస్తారేమో అని. వాళ్ళకున్న ఇంటర్వ్యూ ఏంటంటే ఎంతవరకు ఓపికగా ఉంటారనే వాళ్ళకి ఇంటర్వ్యూ. అంటే ఇంటర్వ్యూలు అనేవి ఏం చేస్తారంటే చాలామంది ఏమనుకుంటారు చెప్పండి, వాళ్ళు ఏదో క్వశ్చన్లు అడుగుతారు, ఏదో ఆన్సర్ చెప్పాలి, మా గురించి అడుగుతారు, నాకు ఉన్న దాంట్లో నాలెడ్జ్ నుంచి అన్నీ చెప్పాలి అని చాలామంది వాళ్ళ ఒక థాటు. కానీ ఇంటర్వ్యూ ఏంటి చెప్పండి, ఓపిక కలిగి ఎంత ఓపిక ఉంటే, ఇంత ఓపిక ఉందంటే నా కంపెనీలో కూడా ఏం చేస్తాడు, అంత ఓపికగా పనిచేస్తారు. అవునా కదా? కొన్ని అటెంప్ట్స్ అనేవి కూడా ఎలా ఉంటాయంటే మన ఓపికను పరీక్షిస్తారు. చాలా వరకు ఏంటి మనల్ని ఇంకా పిలవట్లేదు, ఏంటి మనల్ని ఏం అడగట్లేదు. వాళ్ళు చేసేది ఏంటంటే చాలా వరకు అబ్జర్వేషన్లు ఉంచుతారు. అసలు ఏంటి ఈ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటి, ఎలా ఉంటాడు, ఎలా చేస్తాడు, ఒకవేళ ఉద్యోగం ఇస్తే సక్రమంగా చేస్తాడా లేదా అనేది ఏం చేస్తారు చెప్పండి. వాళ్ళు ప్రతిదీ కూడా పరీక్షిస్తుంటారు. ప్రతిదీ కూడా నీ మాటను బట్టి, నీకున్న టాలెంట్ని బట్టి, మైండ్ని బట్టి ఏం చేయరు, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు. ఏం చేస్తారు చెప్పండి. కొన్ని సందర్భాల్లో మన ఉద్యోగాలు అనేది దేనివల్ల వస్తాయి, మన యొక్క ఓర్పును బట్టి, మన యొక్క సహనాన్ని బట్టి, మన యొక్క ప్రవర్తనను బట్టి కూడా ఏం చేస్తాయి ఉద్యోగాలు అనేవి వస్తుంటాయి. కాబట్టి చాలా సందర్భాలు మనం ఏం చేస్తాం చెప్పండి, ఓపికగా ఉంటామా? ఎంతవరకు ఓపిక పడతాం చెప్పండి, ఎంతవరకు ఓపిక పడతామండి? ఓపిక పడతాం. ఎట్లా ఓపిక పడతామంటే మన అవసరం కనుక ఉందనుకోండి ఏం చేస్తాం చెప్పండి, ఏం చేస్తారండి? ఒక విధవరాలు అనేట ఆమె ఏం చేస్తుంది చెప్పండి, ఒక న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తుంది, ప్రతిరోజు కూడా ఏం చేస్తుంది చెప్పండి. అసలు ఆ కఠినుడు వాడు ఏం చేయడం తెలుసు. అవునా కదా? లూకాసు వార్త రాయబడిన మాట ఏంటంటే అసలు ఆ మనుషుడు కాదు, ఆ న్యాయాధిపతి ఎవరికి వెళ్ళినా ఏం చేయడం తెలుసు. కానీ ఏం చేస్తుంది చెప్పండి, ఆ ముసలామే ప్రతిరోజు కూడా ఏం చేస్తుంది చెప్పండి, అతన్ని ఏం చేస్తుంది, ప్రతిరోజు వెళ్తుంది. ఆమెను చీకొడుతున్నారు, పంపించేస్తున్నారు. ప్రతిరోజు వెళ్తుంది, చీకొడుతున్నారు, పంపిస్తున్నారు. ప్రతిరోజు వెళ్తుంది. ఇలా జరుగుతుంటే అతనికి ఏమైపోయింది చెప్పండి, అతనికే మార్పు వచ్చింది. ఈ ముసలి ఎలా ఏంటి చెప్పండి, ఒక్కోసారి 2 సార్లు ఇటు వెళ్ళిపోద్ది అనుకున్నాను, కానీ ఏంటి చెప్పండి, వదిలేటట్లేదు. ఎన్నిసార్లు వచ్చినా నేను వెళ్ళిపోమన్నా కూడా ఏం చేస్తుంది, మరలా ఏం చేస్తుంది, మరలా వస్తూనే ఉంటుంది. అవునా కదా? ఆ ఓపికను చూసి సరే అమ్మ ఏం కావాలి చెప్పని ఏం చేశాడు, ఆమెకు తీర్పు అనేది తీర్చాడు. ఏం కావాలో ఆమె యొక్క సమాధానాన్ని ఆమెకు ఇచ్చాడు. మన జీవితాల్లో కూడా చాలా సందర్భాలు ఏం చేస్తుంది చెప్పండి, ఓపిక అనేది చాలా మందికి ఏం చేస్తుంది చెప్పండి, చాలా తక్కువ ఉంటుంది. అవునా కదండి? చాలా సందర్భాల్లో మన ఓపిక అనేది ఏం చేస్తుంది చెప్పండి, చాలా తక్కువ ఉంటుంది. ఆ తక్కువ ఉన్న సందర్భాన్ని ఏం చేస్తాడు దుష్టుడు, ఏం చేస్తాడు, వాడుకుంటూ ఉంటాడు. ఆ ప్రతి సందర్భాన్ని కూడా దుష్టుడు ఏం చేస్తాడంటే ప్రతి సందర్భాన్ని కూడా వాడుకుంటాడు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి, 36 లక్షణాలు. ఓకేనా? 36 లక్షణాలు. ఒకవేళ ఇందులో ఒకటే ఉందనుకోండి ఏం చేస్తావు నువ్వు, ఒకటే ఉందనుకో ఏం చేస్తావు, ఒక చీపిరిపుల్ ఉందా, ఒకటే ఉందనుకోండి ఏమవుతుంది చెప్పండి, ఏం చేస్తుంది? ఇందులో నీకు ఒకటే లక్షణం ఉందనుకో ఏమవుతుంది, సులువుగా ఒకదాన్ని ఏం చేయగలుగుతాం, ఏం చేస్తాం, విరిచేస్తాం. ఒకవేళ జాడికట్ట మొత్తం ఉంటే ఏం చేస్తారు చెప్పండి, చీపిరి మొత్తం ఉందనుకోండి ఏం చేస్తాం చెప్పండి, ఇరుస్తామా ఇరవలేమా,
ఒక పుల్లో 2 పుల్లలో ఒక 5-6 పుల్లలు ఉంటే ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఉన్నది మహేందర్ ఏమవుతుంది? ఏం చేస్తాం చెప్పండి? విరిచేస్తాం. 1, 2 లేకుంటే 5, 10 ఉన్నాయి అనుకుని ఏం చేస్తాం? పుల్లల్ని ఏం చేస్తాం? సులువుగా విరిచేస్తాం. అవునా కదా? ఒకవేళ ఎక్కువ ఉంటే ఇవి మొదలగునే అంటే ఇంకా చాలా ఉంటాయి. ఇవే కాదు, ఇంకా దీనికి అంతం అనేది లేదు. చాలా విషయాలని ఇందులో వస్తాయి. అన్నిటి కలిపి ఒకటేసారి ఇరుస్తావా? ఇరువరండి. అయితే యేసుక్రీస్తు వెళ్తున్నప్పుడు ఏమైందంటే గిరాసేను దేశంలో ఏమవుతాడు చెప్పండి? ఒకడు ఎదురవుతాడు. అవునా కదా? ఆయన పేరు ఏమని చెప్తాడు చెప్పండి? అవునా కదా? సేన అంటాడు. సేన అంటే దానికి అర్థం ఏంటి చెప్పండి? అతనిలో ఏమైపోయాయంట? అనేక దయ్యాలు. అవునా కదా? అలాంటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు చెప్పండి? మొత్తం గలిబిలి చేస్తున్నాడు. అవునా కదా? మరి నీలో కూడా అన్ని దయ్యాలు ప్రవేశించాను, ఒక సమూహం అంతా ఇదంతా ఉందనుకోండి, నీ పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి? సేన అని అక్కడ వదిలేశాడు దయ్యాన్ని యేసుక్రీస్తు వారు. మన జీవితంలో కూడా ఇన్ని దయ్యాలు ఉన్నాయని ఇవన్నీ కనబడవు. అవునా కదా? కనబడతాయా? సేన అనగానే మనం ఏమనుకుంటాం అంటే దయ్యం పట్టినాడు, వారు రాళ్ళు పిచ్చిగా చేస్తున్నాడు అంటాం. మరి మన వ్యక్తిగత జీవితంలో ఎలా చేస్తాం చెప్పండి? ఇవన్నీ కూడా ఈ చిరాకు, కోపము, అసహనం వచ్చేటప్పుడు పిచ్చి చేస్తారు. మంచిగా మాట్లాడతారా? ఎట్లా మాట్లాడతారు చెప్పండి? మంచిగా మాట్లాడతారా? కోపం వచ్చినప్పుడు వీళ్ళు ఒక్కొక్కరు ఏంటి చెప్పండి? దగ్గరకు రాని. అవునా కదా? ఇట్లా ఇసిరి పాడేస్తారు. అవునా కదా? ఎంత ఉద్రేకంతో చెప్పండి? ఒక 4 పట్టుకున్నారు ఏంటి చెప్పండి? ఆగరు. అవునా కదా? ఎందుకు? సమూహం అనేది కూర్చుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఒక్కని కాదు నువ్వు అప్పుడు ఏంటి చెప్పండి? చాలా బలం ఉంటుంది. అవునా కదా? చాలా మంది ఉన్నారు నీ లోపల. అవునా? ఒక సైన్యం అంతా లోపల దూరి నేను అడావిడి చేస్తుంటే ఎలా ఉంటుంది చెప్పండి? మనం అనుకుంటాం ఏంటంటే దయ్యం పట్టింది అనగానే ఏమనుకుంటాం చెప్పండి? ఏమనుకుంటాం? ఏదో పట్టేసి ఊపేయడం, ఊగడం. అవునా కదా? జుట్టను తీరబోసుకొని ఆటాడడం అనుకుంటాం. కానీ ఏంటి చెప్పండి? దయ్యం చాలా సులువుగా మాయ చేస్తుంది. అవునా కదా? అన్ని లక్షణాలను చిన్నగా మనలోని దించేసి అదంతా కూడా ఏం చేస్తావు చెప్పండి? నువ్వంతా క్రీస్తు స్వరూపాన్ని కనబరచాల్సిన నువ్వు ఏ స్వరూపాన్ని కనబరుస్తావు? ఏ స్వరూపాన్ని కనబరుస్తానండి? నిజంగా ఇన్ని సంవత్సరాల నుంచి మనం బైబిల్ని వెంబడిస్తున్నా కానీ ఒక వ్యక్తి కూడా మనల్ని క్రీస్తు స్వభావాన్ని చూడలేకపోతున్నారు. మరి ఏ స్వభావం చూస్తున్నారు? మరి ఏ స్వభావం చూస్తున్నారు చెప్పండి? మన పరిస్థితులను బట్టి ఏ స్వభావాన్ని అవతలి వ్యక్తి చూడగలుగుతున్నాడు మనలో? నిజంగా ఆ పరిస్థితి ఎదురైనప్పుడు, అలాంటి సందర్భం ఎదురైనప్పుడు క్రీస్తుని చూడగలుగుతున్నాడు నీలో? ఒక పోరాటమే కానీ, ఒక యుద్ధమే కానీ, ఒక మాటల పంచాయతీగా నీలో జరిగితే నిజంగా ఒక వ్యక్తి, అవతలున్న వ్యక్తులు నీలో క్రీస్తుని చూస్తారా లేకుంటే అపవాదిని చూస్తారా? ఎవరిని చూస్తారు చెప్పండి? అవునా కదా? అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునా కదా? దుష్టుడు ఏం చేస్తాడు? చాలా చిన్నగా వాని ఆయుధాలుగా మార్చుకుంటాడు. అన్నీ కూడా ఒక్కొక్కటి ఏం చేస్తాడు? ఫస్ట్గా ఏంటంట? ఒకటి ఉండేది ఊడ్చగానే వెళ్ళిపోయి ఏం చేసిందంట? ఖాళీ ఏం చేస్తుంది? 7 దయ్యాలను తీసుకొస్తుంది. ఏంటి చెప్పండి? ఆ 7 దయ్యాలు తీసుకురావడం అంటే ఏంటంటే అక్కడ చెప్తూ రాయబడింది ఏంటంటే కడపటి స్థితి కంటే నేను పరిస్థితి ఏమవుతుందంట? ఏమవుతుంది? ఘోరంగా అంటే అప్పుడు ఏదో కొద్దిగా మామూలుగా మంచంలో ఉండాలి. ఆ మంచు కూడా ఏమవుతుంది చెప్పండి? చచ్చిపోతుంది. అవునా కదా? రాను మన భక్తి జీవితంలో అప్పుడు ఏదో ఉన్న కొద్దిగా మంచి కూడా ఏమవుతుంది చెప్పండి? నీలో భక్తి అనేది పెరిగే కొద్ది ఏమవ్వాలి చెప్పండి? ఏం కావాలి? మంచితనం అనేది పెరగాల వద్దా? అవునా కదా? మంచితనం అనేది పెరగకుండా ఇంకా క్రూరత్వం, కఠినత్వం, అవతలో హింసించే తత్వం అనేది పెరుగుతున్నట్టు ఏమవుతున్నట్టు? భక్తి పెరుగుతున్నట్ట, ఇంకా దయ్యాల సమూహాన్ని ఇంకా సమకూర్చుకుంటున్నట్ట లోపలికి. అవునా కదండి? ఏం చేస్తున్నట్టు? క్రీస్తు వాక్యం ద్వారా ఏం చేయాలి చెప్పండి? ప్రతిదీ కూడా ఏం చేయాలి? మనము ఏం చేయాలి? మనలో నుండి తీసి పారేయాలి. ఒకవేళ అలా తీసి పారేయాలి మనకు ఇవన్నీ కూడా మనల్ని ఏం చేస్తాయి చెప్పండి? ఓ సమూహం కింద ఉంచేసి ఏం చేస్తాయి? వానితో పాటు తీసుకెళ్తాయి. అవునా కదా? వానితో పాటు మనల్ని తీసుకెళ్ళిపోతాయి. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా ఏం చేయాలి? మనము దుష్టుడు మనల్ని ఆయుధంగా వాడుకుంటున్నాడా లేకుంటే దేవునికి ఆయుధంగా మనం వాడబడుతున్నాం ఏం చేసుకోవాలి? ప్రతి సందర్భంలో కూడా ఏం చేయాలి చెప్పండి? మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పలానా సందర్భం వచ్చినా నేను ఎలా ఉంటున్నాను? మరి క్రీస్తు సంబంధిగానే ఉన్నానా లేకుంటే క్రీస్తు సంబంధి కాక దయ్యపు సంబంధిగా మారుతున్నానా? ఈ లక్షణాలన్నీ చూపిస్తూ మరి దేవుని పిల్లవాడిగా కనబడుతున్నా లేకుంటే దయ్యపు సంబంధిగా కనబడుతున్నా ఏం చేసుకోవాలి? మనం ప్రతి సందర్భంలో కూడా అవకాశం వచ్చినప్పుడల్లా ఏం చేయాలి?
చెక్ చేసుకుంటూ ఉండాలి, మనల్ని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. అందుకే శోధనకు నిలిచిన వాడు ఏంటంట, ఏం చేస్తారంట, ధన్యుడు. వాడు ఏం చేస్తారంట, ప్రభు చేత ఏం చేస్తారండి, శోధన సహించేవాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడు ఏం చేస్తారంట, ప్రభు తనకు ప్రేమించు వారికి ఇచ్చిన వాగ్దానం ఏం చేస్తారంట, జీవ కిరీటాన్ని పొందుతాడు. ఓకేనా? దేవుని చేత మనం జీవ కిరీటం పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? ఫస్ట్గా ఏం చేయాలి? మనలో ఉన్న చీపిరి పుల్లలు అన్నీ కూడా ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? నిర్మూలన చేయాలి, తీసేసి ఫస్ట్గా దాన్ని తగలబెట్టేసేయాలి. అలా తగలబెట్టినట్టయితే ఏమవుతుంది చెప్పండి? మనలో పరిశుద్ధత అనేది పెరుగుతుంటుంది. దాన్ని అలాగే ఉంచుకుని మనకి ఏమవుతుంది చెప్పండి? దుష్టుని సంబంధిగా మనం మారిపోతుంటాం. మనకు తెలియకుండానే మనం అనుకుంటాం ఏంటంటే, ఒక నడత ఏంటంటే వానికి ఎలా కనబడుతుందంట, ఎట్లా కనబడుతుంది చెప్పండి? ఒక నడతంట వాని మార్గం ఎలా కనపడుతుందంటే వానికి సరిగానే కనబడుతుందంట. ప్రతి ఒక్కరికి వాడు ఎంచుకున్న మార్గము, వాడు అనుకున్న మార్గం ఎలా కనబడుతుంది చెప్పండి? నేను చేసిందే కరెక్ట్, నేను చెప్పేదే కరెక్ట్ అనుకుంటాడు. కానీ ఏంటి చెప్పండి, ఒకసారి ఎప్పుడైతే మనం వాక్యం దగ్గరికి వచ్చి చూస్తాం ఏమవుతుంది చెప్పండి? మనం చేసేది తప్ప రైట్ అనేది ఏం చేస్తుంది? దేవుని వాక్యం అనేది తేల్చేస్తుంది. కాబట్టి ప్రతి పరిస్థితిలో కూడా మనల్ని మనం పరీక్షించుకుంటూ జాగ్రత్తగా దేవునికి మనల్ని మనం అప్పగించుకుంటాలని ఈ చిన్ని మాటలు ముగిస్తున్నాం. తల వంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగరుడా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు నాయన. ఇంతవరకు నాయన నీ మాటల ద్వారా నాయన ఏమాత్రం కఠినపరచబడకుండా నాయన దానికి లోబడి నాయన ఆ మాటలానుసారంగా నాయన బ్రతుకులను సరి చేసుకునగలుగుటకు నాయన నీలో ఇంకా ఉన్నతంగా ఎదగలుగుటకు వాటి కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన నాయన. విన్న మాటలు మా హృదయంలో ఫలించిన నాయన, నీ కొరకు వాడబడే పిల్లలుగా నాయన ఉన్నతంగా ఎదగలుగుటకు అటు కృపను మాకు అనుగ్రహించిన ఆయన. అలాగే జరిగిన పాఠంతులను బలను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహద్భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనల్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.